ఒక పిల్లవాడు పుడతాడు, ఎక్కడ పుడతాడంటే పేదరికంలో పుడతాడు, అంటే పేదరిక నిర్మూలన. సో పేదరికంలో ఉన్న పిల్లవాడికి మనం ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాత ఏం చేయాలి? వాడికి మంచి ఆరోగ్యాన్ని అందించాలి. ఆరోగ్యం అందించిన తర్వాత వాడికి ఏం చేయాలి? వాడికి నాణ్యమైన విద్యను అందించాలి, అంటే విద్య అందించాలి. నెక్స్ట్ విద్య అందించిన తర్వాత ఏమవుతుందంటే వాడికి లింగ సమానత్వం గురించి తెలుసుకుంటాడు. లింగ సమానత్వం గురించి తెలుసుకున్నాడు అంటే శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం గురించి నేర్చుకుంటాడు. పారిశుభ్రమైన నీరు అవన్నీ నేర్చుకున్న తర్వాత అందరికి శక్తి కావాలనేసి నేర్చుకుంటాడు. ఓకే, ఈ సూర్యుడు బొమ్మ. ఓకే, అందరికి శక్తి. సో వాడు ఎలాగో చదువుకున్నాడు కాబట్టి వాడికి ఏమొస్తుందంటే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం, ఆర్థిక అభివృద్ధి, అందరికీ ఉద్యోగం. ఓకే, సో ఉద్యోగం రావడంతో వాడికి ఏం చేస్తాడంటే పరిశ్రమలు స్థాపిస్తాడు. పరిశ్రమ ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు. సో పరిశ్రమ స్థాపించిన తర్వాత ఏం చేస్తాడంటే అందరికి సమానంగా వేతనాలు ఇస్తాడు. సామాజిక సమానత్వం. ఇక్కడ ఈక్వల్టీ ఉంది, ఈక్వల్టీ ఉంది. నెక్స్ట్, సో అందరికి సమానంగా వేతనాలు ఇచ్చిన తర్వాత ఒక నగరాన్ని నిర్మించడం జరుగుతుంది. నగర నిర్మాణాలు, అలాగే నివాస ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒక ఫ్యాక్టరీ నిర్మించిన తర్వాత మనం అందరూ ఏం ఉత్పత్తి చేస్తారంటే ఇది ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తారు. సో ఉత్పత్తి వినియోగంలో బాధ్యత, ఉత్పత్తిలో కానీ అలాగే వినియోగించడంలో కానీ బాధ్యత అనేది ఉండాలి. సో ఇది 12. నెక్స్ట్ ఏంటంటే వాతావరణం అంటే కాలమాన మార్పులు, క్లైమేట్ యాక్షన్. 13వది క్లైమేట్ యాక్షన్. తర్వాత సముద్ర జీవుల రక్షణ, అలాగే భూమి పరిరక్షణ, అలాగే తర్వాత శాంతి, న్యాయం, బలమైన న్యాయం సంస్థలను ఏర్పాటు చేయాలి. తర్వాత అన్ని దేశాలు భాగస్వామ్యం కావాలి. ఓకే, భాగస్వామ్యం ద్వారా లక్ష్యాల సాధన అనేది చేయాలి. 17వది చూడండి, ఇక్కడ మనకి ఒలింపిక్స్లో ఉంటాయి చూడండి. ఇవి అంటే అన్ని దేశాలు అనేవి భాగస్వామ్యం కావడం అనేది దీని యొక్క లక్ష్యం. సో ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థం అవ్వకపోతే కింద కామెంట్ చేయండి అర్థం కాలేదని. నన్ను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకోసం నేను చేస్తాను. ఓకే, అర్థమైంది.